అందరికీ నమస్తే అండి. ఈ ప్రెస్ మీట్ కారణం అనేది విజయనగరంకి సంబంధించిన అశ్విన్ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మేము ఆ వ్యక్తిని ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తామని మీడియా ముందుకు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పాప మీద ట్రోలింగ్ చేశారు. అతను ఎవరు, అతను తీసుకొని రావాలి కదా, డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎక్కడో నువ్వు వీడియో చేసి మాట్లాడించడం కాదు కదా. 3 లక్షలు తీసుకున్నాను మీడియా అంతా రాండి అన్నారు కదా. మీడియా వాళ్ళ ముందని ఆయన 3 లక్షలు మాకు ఇచ్చాడా, ఎవరికి ఇచ్చారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎవరు ఎంతకి డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, ఏ కారణంతో ఇచ్చారు, అది మాకు తెలపాలి. సో మొత్తానికి ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ పాపకు ఒక వీడియో బయటికి రావడం వల్లనే మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మరి వాళ్ళకు చెల్లెలు కావచ్చు, వాళ్ళ భార్యల మీద కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెల మీద ఎవరి మీద కూడా మేము కూడా ఇట్లా ట్రోల్ చేస్తే కనుక అతనికి ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఆడపిల్లే కదా వాళ్ళు కూడా. ఒక వ్యక్తి అనే వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటే మీరు జెన్యున్ అయితే ఎవరు ట్రోల్ చేయరు. మీరు ఇప్పటి వరకు మీడియాలో తిరుగుతున్నా కూడా సో భవిత మీద కరెక్ట్ గా తీసుకొచ్చినటువంటి ఒక ప్రూఫ్ చూపించండి, ఒక వీడియో అయినా కావచ్చు, ఒక రికార్డింగ్ అయినా కావచ్చు. సో మీరు ఏదైనా విజయనగరం వెళ్ళినా కూడా అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు మీతో మాట్లాడినట్టుగా ఓన్లీ రికార్డింగ్ అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. మేము ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయని మేము కూడా అనుకోలే కదా. ఇంతవరకు వస్తుంది అంటే కనుక మేము అప్పుడే వీడియో తీసుకొని లేదంటే సైలెంట్గానే ఒక కెమెరా తీసుకొని పోయి ఆయనతో మేము మాట్లాడేటప్పుడు వీడియో తీసుకునిందేమో. వీడియో తీసుకోలేనప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది. పోయినాం, కూర్చున్నా, మాట్లాడిన పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత అతను కూడా నమ్మిండు. పాపకు గత జన్మ గుర్తుంది, ఇక్కడ ఉండే వస్తువులు అన్నీ గుర్తుకున్న అమ్మాయికి అని మాట్లాడినప్పుడు అక్కడ ఆనవాళ్ళు చూపించాము. పలాంది ప్లేస్లో ఏం జరిగింది కూడా మేము చెప్తా, ఆయన అన్ని చెప్పింది నిజమని చెప్పినాడు. నిజమని చెప్పిన తర్వాత మరి ఆకిరెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్ళినారు. ఫస్ట్ తీసుకుపోయినప్పుడు ఆకిరెడ్డి అనే వ్యక్తి మీకు ఎట్లా పరిచయం, అసలు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారని? అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా దూర బంధువులు, దానివల్ల తీసుకెళ్లారు. మీరందరూ ఒక స్కెచ్ చేసి అంటే తెలుసుకోండి. మీడియాకు నేను అగ్రి, ఎన్ని మీడియాలు నాను ప్రూఫ్ చేపించండి. నా తప్పు ఉందంటే కనుక ప్రతి మీడియా అయినా నా తప్పు ఉందని ప్రూఫ్ చేపించండి. మీడియా కూడా అడగడానికి కొన్ని రీజన్స్ ఏముంటాయంటే, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఒక న్యూస్ చూస్తూనే ఉన్నారు, సౌందర్య ఇష్యూ. ఎంత ఏదైనా కూడా అమ్మాయిని అయితే మొత్తానికి అయితే బజార్కి వచ్చింది, అయిపోయింది, నేను ఇది అని ఒప్పేసుకున్నది. రేపటి దినాన భవిత భవిష్యత్తు కూడా అట్లా కాదని మీరు ఎట్లా అనుకుంటారు? మీ పాపను అంతగానో ఎందుకు ఇట్లా సపోర్ట్ చేసుకుంటా మీడియా ముందుకు వచ్చుకున్నారు? ఆమె చదువు సపోర్ట్ చేయడానికి ఇది మేము దేవుడు వస్తున్నాడు, మాకు పూనకాలు పూడుతున్నాయి. ఆమెకి దేవుడు రాకపోయినా కూడా, మీరు ఊనియకపోయినా కూడా ఆమె అయితే కనిపిస్తుంది, నేను పోతున్నా కనిపిస్తుంది అంటే కనుక మేము కోరుకునింది ఒక్కటే, మీడియాకు వచ్చింది, సపోర్ట్ వచ్చింది, ప్రజలు సపోర్ట్ కావడానికి గవర్నమెంట్ ఆర్ కాలేజీ వాళ్ళ దగ్గరికి నేను చాలా మందిని ప్రయత్నించిన. అమ్మ గత జన్మాలు ఎప్పుడో, ఇది నాగలోకం జన్మ, ఎవరు గుర్తుంటాయి, అది అసలు ఎట్లా నమ్ముతారు అని నవ్వినోళ్ళు ఉండరు. నేను అవన్నీ మీడియా ముందు నేను చెప్పను. కొంతమంది నేను కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన మీడియాకు రాకముందే. ఎందుకంటే ఆర్ కాలేజీ వాళ్ళ కాడికి వెళ్ళాలన్నా అతను 8 నెలలు తిరిగాము, ఆయన దగ్గరికి మాట్లాడాము. ఫోన్ ద్వారా యాకరెడ్డి ద్వారా పరిచయం కాబట్టి ఆయన ద్వారా మాట్లాడించినప్పుడు కూడా చెప్తా అన్నాడు. మరి ఆయన కూడా లాస్ట్కు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళకు భార్య కానీ ఫోన్ లిఫ్ట్ చేయడము, ఆయన లేడని చెప్పడము. నేను ఇంకొకరిని కూడా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ద్వారా కూడా నేను ఫోన్ చేపిస్తే మేడం ఆయన ఉండట్లేదు, గుడి దగ్గర ఉండట్లేదు, నేను మాట్లాడుకుంటాను అని చెప్పాడు. మరి నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతానంటే నెంబర్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆయన నెంబర్ అంటే ఆయన ఇంట్లో ఉండే నెంబర్ ఏమో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ భార్యలు కానీ లిఫ్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఆయన మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు. మరి ఆయన నెంబర్ ఉంటుంది కదా, ఆయన నెంబర్ ఇవ్వండి, మేము ఒకసారి కూర్చొని మేము మాట్లాడాలి, వస్తాం మేము అంటే కనుక ఆయన ఎప్పుడో ఒకసారి తెలియదు అన్నారు. మేము ఆడికి వేరే వాళ్ళని పంపించాం, ఆయన ఉండడేమో, ఉంటే కనుక మనం వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడదాము, మా పరిస్థితి ప్రాబ్లం ఇట్లా ఉంది పాపకి, మేము ఇవన్నీ మేము తీసుకొని పోయి మాకు విగ్రహాలు తీసుకొని పోయి మేము ఎక్కడ పెట్టుకుంటామని మేము చెప్పలేదు. మీ టెంపుల్లోనే పునర్ప్రతిష్ఠ చేసుకోండి, పురాణ టెంపుల్ కదా విగ్రహాలు కాబట్టి మీకే మంచిదే కదా, మేము తీసుకోదాం మేము చెప్పలేదన్న. వాళ్ళతో మాట్లాడించాం, వాళ్ళు దానికి రెస్పాన్స్ లేదు. మాకు పాపకు కానీ మీరు ఈ డిజిటల్ ఎరా అసలు దేవుళ్ళే లేరు అని చెప్పేసి కొంతమంది వాదిస్తారు. అలాంటిది మీరు ఏం నిరూపిద్దాం? మరి దేవుళ్ళు లేరని మరి అనుకున్నప్పుడు
మరి ఎందుకు పూజలు చేస్తున్నారు దేవుళ్ళు లేరు అనుకున్నప్పుడు? కొంతమంది అనుకుంటారు అనుకుని మీరేం మరి నిరూపించడానికి దేవుడు లేనప్పుడు మీడియా ముందుకు వచ్చారు? నువ్వు ఎట్లా నడుస్తున్నావు? దేవుడు లేడంటున్నావు కదా, నువ్వు ఎలా బతుకుతున్నావు? మరి దేవుడు లేకుండా నువ్వు ఎట్లా, సృష్టి ఎట్లా అయింది? నేను దేవుళ్ళ గురించి మాట్లాడట్లేదు, మీ గురించి సరే మాట్లాడుతున్నాను. మా మీరు అయితే మీడియా ముందుకు recent గా ఎందుకు వచ్చారు అని అంటారు. రీసెంట్ గా ఒక అబ్బాయి ఇలాగే నాకు శివుడు నేను పూనుతున్నాడు అక్కడ విగ్రహం ఉంది తీయండి అని చెప్పి ఆర్కాలజీ వాళ్ళందరూ కూడా అతని మాటలు నమ్మి తవ్వితే తీరా ఏం రుజువైంది, అక్కడ విగ్రహాలు లేవు ఏమీ లేవు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అని రుజువైంది. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పేది నిజమని మొత్తం తవ్విన తర్వాత లోపల విగ్రహాలు లేకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఏ పరీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏం పరీక్షగా? మీరు ఏ శిక్ష వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏ శిక్ష వేస్తారో వేయండి. సుభాషిణి గారు మేము ఇప్పుడు ఒకటే, పర్టికులర్ గా మేము- మీరు ఈ వీడియో తీయడానికి రీజన్ ఫేక్ వీడియో ఉందని పెట్టారు. Fake శ్రీనివాస్ video. రెడ్డి ఏరి ఆయన పండగ కదండి, ఆయన టెంపుల్ ఉంది. అంటే ఈ అందరికి పండుగలు ఉంటాయి, అందరు చేసుకున్నారు. మీరు ఒక సబ్జెక్ట్ మేము జనాల్లోకి తీసుకొచ్చినాము, వెళ్తున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎప్పుడు వస్తేనే రావాలో కదా. అప్పుడే వస్తాడు కానీ పదే పదే మీడియా ముందుకు ఆయన ఏమన్నా రావాలని దేవుడా కాదు. మేడం ఎప్పుడు వస్తే ఆయన దేవుడు అని మేము చెప్పలేదు ఎవరికి, మేము మీరు దేవతలు అని అంటే మీరు ఆయన చెప్పలేదు. నమ్మినట్టుగా జనాలు నమ్మాలే కదా. నమ్మమని ఇప్పుడు ఎవరు- ఈ అమ్మాయితోనే పడుతున్నాము, ఈ అమ్మాయి నాగకన్య అని చెప్తోంది. మరి మళ్ళీ మీరు ఒక కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు, తను నాగ కార్తికయ్య అని చెప్పి మళ్ళీ సీన్ లోకి దించారు. మరి అప్పుడు ఆయన అడగాల్సిన ప్రశ్నలు కూడా మేము కొన్ని అడగాలి కదా. ఈ పిల్లదే ఇంకా రుజువు అవ్వలేదు, ఈ పిల్ల అవునా కాదా, గత జన్మ ఉందా లేదా అని చెప్పి మరి అతను కూడా మేము మరి questions గుంటూరుకి అడగాలి మీరు కదా. వస్తాన్నారు కదా, తీసుకెళ్తామన్నారు కదా, రా వెళ్ళండి. ఎక్కడికి ఇప్పుడు మీరు గుంటూరు గుంటూరుకి. రమ్మంటారు, లేకపోతే విజయవాడ రమ్మంటారు, ఎక్కడికంటే అక్కడికి వస్తామా చెప్పండి? మీరు తీసుకొని మేమున్న వస్తాము చోటికి మీరు కదా, రావాలి మీరు కదా. మాట్లాడతామని. మేడం ఇప్పుడు- ఇదంతా కాదు కానీ మేము ఒకటి అడుగుతాం, దాన్ని క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఒక వీడియో బయటికి వచ్చింది, మా పాపను బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును. వాళ్ళ మీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎదుటి వ్యక్తి అన్నప్పుడు అసలు ద మెయిన్ పర్సన్ మేము శ్రీనివాస్ ని 1 year తర్వాత వెతికి పట్టుకొచ్చిన అంటారు. ఇదంతా మీరు ఒక స్కెచ్ చేసి శ్రీనివాస్ ను కూడా Sketch తీసుకొచ్చి చేస్తే పెట్టలేదని ఎందుకు తెలుసుకోండి. అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన నిజమైన వ్యక్తి కావచ్చు కదా. ఎవరు ఇప్పుడు వీడియోలో మాట్లాడిన అతను సరే రమ్మని చెప్పండి, ఒకసారి సరే, వచ్చి డేట్ మొత్తం చెప్పమనండి. ఇప్పుడు ఆయనని ఇప్పుడు ఎవరైతే ఆ వీడియో తీసి బయట పబ్లిక్ చేశాడో అతన్ని, ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని, ఈ శ్రీనివాస్ రెడ్డిని, ఈమెను ముగ్గురిని కూర్చోబెట్టి మీ మీడియా ముందన్నే ఆ జన్మలో ఏం జరిగింది ముగ్గురు చెప్పమనండి. ఆయన చెప్తాడా, ఈయన చెప్తాడా, ఈమె చెప్తారా అని ఈమె అడిగిన దానికి ఆయన కూడా చెప్పాలి కదా, గుర్తులు చెప్పాలి. అప్పుడు ఎందుకు చనిపోయాడు, ఏ కారణంతో చనిపోయాడు, ఎట్లా చనిపోయింది కూడా, ఏ సమయంలో చనిపోయిండు, ఎవరు చంపారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి కదా. కూర్చోబెట్టండి. మరి నేను ఇదే అడగడానికి వాళ్ళని తీసుకొని రాండి. మరి స్టార్టింగ్ లో అడిగిన నీకు మీ అమ్మమ్మ కథలు చెప్పిందా, లేకపోతే ఈ మధ్యలో వచ్చేటి నాగదేవత లేదక్క, serial నేను సినిమాలు అయితే బాగా చూడను అక్క. చూసి, ఆ? నేను సీరియల్ చూడట్లేదు, ఉం. నేను సీరియల్ చూడను కూడా చెప్పాను. నువ్వు ఇంత జెన్యున్ గా చేస్తున్నా అంటున్నావు చూడట్లేదు, కదా చిన్నప్పటి నుంచి బబిత. నాకు అలవాట్లేదు అవి. 1 year నుండి జెన్యున్ గా చేస్తున్నప్పుడు నీకు ఎందుకు జనాలు సపోర్ట్ చేయడం లేదు? టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు మొన్నొకటి కూడా ఏదో వీడియో చూసి కరీంనగర్ దగ్గర ఏది సో చొప్పదండి దగ్గర ఏదో ఊరెళ్ళినా అని చెప్పావు, అక్కడే ఏం సాధించావు అసలు? అంటే నీ టార్గెట్ ఏంటి? ఎన్ని టెంపుల్ టార్గెట్? ఒక 10 టెంపుల్ టార్గెట్ పెట్టుకుంటే నీకు ఒక 2 టెంపుల్స్ వస్తాయనా? లేదక్క, భ్రమలో ఉన్నావా లేకపోతే లేదు, మమ్మల్ని నాకు భ్రమలో టెంపుల్స్ అవసరం పెడుతున్నావా? లేదక్క. నాకు టెంపుల్స్ నాకు కావాలి, నేను ఏదో చెప్పలేదు. విగ్రహాలు తీసిన తర్వాత అంతే, అక్కడ పెట్టిన తర్వాత పూజలు అందుకుంటే చాలా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ నుంచి నేను అదే అక్క చెప్పేది. టెంపుల్ గురించే విగ్రహాలు వెలికి తీయాలండి. నేను అక్కడికి వెళ్ళలేదు, అక్కడ నేను చూడలేదు. ముందైతే నేను వెళ్ళలేదు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ వరకు పోవాలనేది మాది శ్రీనివాస్ అంతే. గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కరిని చూసి ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడు అసలు? ఏం మాట్లాడాడు అతను జనాలకి? నువ్వు చెప్పిన దాని విధానంలో ఆయన ఏం సబ్జెక్ట్ ఇచ్చాడు? సబ్జెక్ట్ ఏం లేదు అక్క. అప్పుడు సంబంధించిన నేను కొన్ని అడిగాను, అసలు ఎలా చనిపోయాము, అసలు మనం దేనికోసం పుట్టామని అడిగాను అక్క. అడిగితే కనుక దానికి సమాధానం చెప్పాడు కరెక్ట్గా. అప్పుడు ఏమేమి జరిగిందో మొత్తం అన్ని చెప్పాడు. ఒకవేళ అతను ఫేక్ అవుతే కనుక అతను ప్రతిదీ ఎలా చెప్పగలిగాడు? నీ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన ఆయన చెప్పొచ్చేమో కదా కొంచెం అటు కానీ నేను మొత్తం చెప్పలేదు కదా. ఏ ఎలా చనిపోయినా నేను చెప్పలేదు, ప్రతిదీ మేము ఎలా చనిపోయింది, ఎలా దేనికోసం జరిగింది చనిపోయినా కూడా నేను చెప్పలేదు. చెప్పలేదు. ఇంటర్వ్యూలు అన్ని చెక్ చేసుకోండి. సుభాషిణి ఎక్కడ గారు proof? ఒకటి ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈమెకు ఒక గురువుగా వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు లవర్ గా మేము మీరు గురువు అని మేము చూపెట్టిరని మేము చెప్పలేదు. అనుకుంటున్నాం. మేము మరి గురువు అని మీరేం మేము ఎక్కడ చెప్తారు? చెప్పాలా? మేము గురువు అని మేము బబిత చెప్పలేదు. చెప్పింది ఎప్పుడు ఫస్ట్ గురువు నాగోలోకానికి గురువు అన్నాడు, ఈమెకు గురువు అని చెప్పలే కదా. నాగోలోకానికి ఆయన గురువు, ఈమె కాదని ఈమెకు నాకు గురువు అని ఈమె చెప్పలే కదా. అసలు నాగలోకం అంటే ఎట్లుంటది బబిత? నాకు చెప్పు, నేను ఇప్పటి వరకు ఆ లోకాన్ని చూడలే, నాకు ఈ హైదరాబాదే తెలుస్తలేదు. నాగలోకానికి పాతాళ లోకంలో ఉంటుంది అక్క, చెప్పనీయండి. పాతాళ లోకంలో ఉంటుంది. పాతాళ లోకం అంటే ఏంటి? ఉమ్. పాతాళ లోకం అంటే ఏంటి? పాతాళ లోకం పాతాళ లోకం కాదురా, పాతాళ లోకం. పాతాళ లోకం అంటే భూలోకము. భూలోకం కింద, మన భూమి కింద ఉంటుంది.
రోజుకి ఎన్ని బుక్కులు చదువుతావు ఇంట్లో కూర్చున్నప్పుడు? బుక్కులు ఏం ఖాళీ లేవు టైంలో? అక్క. నేను బుక్కులు ఏం చదవను. తర్వాత సినిమాలు కానీ ఇవన్నీ చూడట్లేదు కూడా. మరి ఎక్కడి నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావు అంటే ఎక్కడి నుంచి? నేనేం గెయిన్ చేయట్లేదు. నాకు గుర్తు వచ్చిన తర్వాత నేను అవి చూసుకుంటూనే ఉన్నాను. అంటే కనుక ఏమైనా చదువుకోవాలని ట్రై చేస్తాను. 9 years నుంచి అక్క ఇదంతా. ఎన్ని సర్పాల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు? చాలా ఎన్ని రకాల రకాలు. సర్పాలు ఉంటాయి? అందులో ఏది బాగా భయంకరమైన సర్పం ఏంటో చెప్పు. నువ్వే సర్పానికి సంబంధించింది జాతివి చెప్పు. నేను దైవ సర్పాన్ని అక్క. దైవ సర్పం అన్ని దైవంగానే పూజిస్తాము. పర్టికులర్ గా జాతులు ఉంటాయి కదమ్మా, సర్పాలు జాతులు ఉంటాయి కదా. అట్లా నువ్వు ఏ జాతికి చెందిన సర్పానివి? ఇప్పుడు శ్వేతనాగు ఉంటుంది, వాసుకి అని చెప్పాను. వాసుకి అని చెప్పాను. వాసుకి. ఎవరు చెప్పారు నువ్వు వాసుకి అని? నేను చూసిన ప్రకారం అయితే నేను ఫస్ట్ నుంచి చూసిన దాని ప్రకారం అయితే నేను తెలుసుకున్నాను. కలలో చూసిన దాన్ని కళలో ఏం కాదక్క. నాకు ఫస్ట్ సౌందర్య చూసావా ఏంది? శ్వేతనాగు సినిమా చూసావా? అందులో వాసుకి ఉంటుంది కదా క్యారెక్టర్. నేను చూడలేదు. మరి స్టోరీ కూడా నాకు తెలియదు అసలుకి. ఈ మూవీ ఉందని కూడా నాకు తెలియదు. శ్రీనివాస్ గారు నమస్తే, నేను లావణ్య యాంకర్. కొంచెం మీ వాయిస్ గట్టిగా మాట్లాడారా అండి? సో ఈ రోజు అంటే మీలాగా ఇంకొక అతను వచ్చి వీడియోస్ తీసారని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది భవిత వాళ్ళ ఇంటి దగ్గర. మీరెందుకు రాలేకపోయారండి? మెయిన్ ఇంపార్టెంట్ మీరే కదా. కుంభమేళ జరుగుతుంది కదండి. కుంభమేళ జరుగుతున్నప్పుడు మా టెంపుల్లో డైలీ అభిషేకాలు జరగాలి. అభిషేకాలు చేయాలి కదా. అభిషేకాలు అనేది కాదు. ఇప్పుడు మీరు గత జన్మ కోసం ఇంత పోరాటం చేసినప్పుడు మీరు అది పక్కన పెట్టి రావచ్చు కదా అండి. మీకు 7వ తారీఖు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఏం ప్రశ్నలు అడగాలో ఆ రోజు అడిగారు కదా. ఇంకా అడిగుంటే నేను చెప్పేవాడిని కదా. మీరు ఒక్కదానికైతే ఏ ఛానల్లో క్లియర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదండి శ్రీనివాస్ గారు. ఎందుకు ఇవ్వలేదు? మీకు ఇచ్చాను కదా, క్లియర్ ఆన్సర్ ఇచ్చాను. ఇంకా మిమ్మల్ని అడగమన్నాను నేను. మీరు అందరితో అంటే ముగించారు. మా వాళ్ళే అడగలేకపోయారా మిమ్మల్ని? మీరు అడగాలి కదా. ఇంకా నేను వచ్చిన రోజు మీరు ఎంత టైం ఏం తీసుకొని అడిగుంటే. మీరు ఒక గాయం చూపెట్టమంటేనే నేను నా డ్రెస్ క్లీన్ చేసుకొని చూపించాలని క్వశ్చన్ చేశారు మా రిపోర్టర్ని. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏం రిపోర్టర్లు చేసే సో మీరు ఒక గాయం ఉంది, ఆ గాయాలతోనే మేము కలిసామని చెప్పేసి భవిత చెప్పింది కదా అండి వీడియోలో. అవును. ఆ గాయం గురించి మా యాంకర్ అడిగినప్పుడు మీరు ఏమన్నారు? మీ ఆన్సర్ ఎలా ఉంది? నేను అక్కడ ఏమన్నా క్లీన్ చేసుకొని చూపించాలా అని అంటే అది కరెక్ట్ కాదు కదా. దేని వల్ల కనపడకపోవచ్చు. దాన్ని ఏమన్నానంటే అది తీసేస్తే మంగళూరు పిలిచి తీసేస్తే కనిపిస్తుంది. మీరు ముందుగానే మీడియాకి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ తీసుకురావాలి కదా. రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను. మీరు చూస్తామన్నారు. మీరు డైరెక్టరా అండి కథలు రాసుకోవడానికి? మీరు డైరెక్టరా అండి శ్రీనివాస్ గారు కథలు రాసుకోవడానికి? నేను డైరెక్ట్ కాదు. ఆ రోజు నాకు గుర్తొచ్చి నేను పేపర్ మీద రాసుకున్నా. శ్రీనివాస్ గారు ఒక ఫేక్ వీళ్ళిద్దరిని కలిపి అంటే ఐ మీన్ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు ఒక అమ్మాయిని అని చెప్తే మీరు ఏం చెప్తారు? అసలు మీరు స్వామీజీనే కాదు. నేను ఫేక్ అవ్వడానికి ఫేక్ అయి ఉంటే నేను మీడియా ముందుకే వచ్చాను. మీరు ఫేక్ కాకుండా 100% ప్రెస్ మీట్ లో మీరు అటెండ్ కావాలి కదా. మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాను. ఇంకా అడగండి. జవాబు నేను కూడా చెప్తానండి. గట్టిగా ప్రిపేర్ అయితే నేను కూడా జవాబులు ఇవ్వగలుగుతా. చెప్పండి, నేను చెప్తాను సమాధానం అని చెప్పాను. ఇప్పుడు నేను రోడ్డు మీద లాగడానికి వాళ్ళు ముందే వచ్చి ఉన్నారు. రైట్. అయితే శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి ఉన్నారు వాళ్ళు. శ్రీనివాస్ గారు ఆ రోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము వచ్చాము, దేవాలయాలు హిందూ ధర్మం మంటగలిసిపోతోంది, అందరూ కూడా వేరే ఒక రిలీజన్ లో వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాము అన్న ఆన్సర్ తప్ప ఇంకేమైనా మీరు గత జన్మకి సంబంధించి ఏమైనా చెప్పారా? అసలు చెప్పాను కదా మేడం. ఏం చెప్పారు? మీరు అడిగి ఇప్పుడు మాటతో కాదు, ఆ రోజు అన్నారు కదా మీరు ఒక ప్రూఫ్ తీసుకొని. ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు చెప్పండి. చెప్పేది వినండి. ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు నేను చెప్తా. ఆ కాలంలో నేను కూడా నాకు గత జన్మ ఉంది, నేను కూడా గత జన్మలో బంగారం అమ్మేదాన్ని లేకపోతే ఇంకేదో రానినని చెప్తానండి. మాటలతో అయిపోదు కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? మొత్తం కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే జనాలు నమ్మలేని పరిస్థితి. మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రూఫ్స్ తీసుకురావాలి కదా. నేను వచ్చిన రోజు మీరు ప్రూఫ్స్ అడగాలి కదా మేడం. నేను అడగలేదంటారా? నేను ఎక్కడ ఉంటా? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను మేడం. నాకు సమాధానం కాదు మరి ఇవాళ మీరు ప్రూఫ్ చెప్పాను. మీరు ఏం చేశారు ఆ రోజుల్లో అన్నప్పుడు మేము కొలం దగ్గరికి వచ్చేవాళ్ళం, అంటే కోనేరు దగ్గరికి వచ్చేవాళ్ళం. నాగకన్యలు జలగాలు ఆడేవాళ్ళు. నేను చెప్తానండి. నాగకన్యలు జలగాలు ఆడతారు. నెక్స్ట్ పౌర్ణమి రోజున వాళ్ళు పౌర్ణమి రోజు స్కిన్ విడుస్తుంది అని చెప్పి నేను కూడా కొన్ని సినిమాలు కొన్ని సీరియల్ ఆధారంగా నేను కొన్ని వేల చెప్తా. మీకన్నా ఇంకా బాగా చెప్తా నేను. అది కాదు కదా ఇక్కడ ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు ప్రతిదానికి మేము వచ్చి ఏమంటారు చూడాలి అని అంటే
చేసినప్పుడు ఆ అమ్మాయికి పసుపుగా మారుతుంది శరీరం అని ఎంతో మందికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఆ టైంలో వచ్చి మీరు మీడియా వచ్చి చూసి పరీక్షించాలిగా మేడం. మరి పిలిపించాలి కదండి, అది ఊడేటప్పుడు మీడియాని ఇంటికి పిలిపించాలి కదా. వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు, అడగండి. సరే ఇప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి కాదు, మీరు నాగ కార్తికేయ కదా, మీరు చెప్పండి. మేడం మీరు చెప్పండి నాగ కార్తికేయ గారు. పోలీసులు ఏమైనా గుర్తించగలరా? రాలేదుగా అంటే కాదండి ఉంటది కదా మేడం. ఆ రోజు పొలుసు పడితే ఏంటండి, మీడియా ఎవరు స్పందించలేదు. మీడియా ఎవరు స్పందించలేదు. చేసినప్పుడు మీడియా ఎవరు స్పందించలేదు, అడగండి. వాళ్ళ అమ్మగారి దగ్గరే ఉన్నారుగా. సరే మీరు నాగ కార్తికేయ అని చెప్పి భవిత దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని ప్రూఫ్స్ చూపించాను అని చెప్పారు కదా నా ఇంటర్వ్యూలో. మరి అవి ఈ రోజు ఎందుకని పట్టుకొని రాలేదు? నేను ఆ రోజు పట్టుకొని వచ్చాను మేడం, మీరు చూస్తామన్నారు, మీరు చూడలేదు మేడం. మీరు వెళ్ళిపోయారు మేడం. కాదండి, మీరు పట్టుకొని వచ్చినా చూపిస్తారన్నా నేనే చూడలేదు అంటారు. అయితే నేను మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ తిరిగేస్తా. మరి మీరు ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ చూపించారు అనేది నేను తీసుకొచ్చాను మేడం ఆల్రెడీ. మరి వాళ్ళు పంపించలేదు ఎందుకండి వీళ్ళ చేత? అతను రాసుకుని అతని దగ్గర ఉంది, అతను రాసుకుని అతని దగ్గర ఉంది. బ్యాగ్లో అప్పుడు నేను ఏమేం జరిగింది? చూపిస్తాను, ఇంటర్వ్యూ అయిపోయింది. అమ్మా ఇక్కడ మీడియా పిచ్చోళ్ళు కాదు కదా, ఇప్పుడు చెప్పేది లేదు, నాకు గుర్తొచ్చిన ప్రతిసారి నేను రాసుకున్నాను. మీడియా పిచ్చోళ్ళని ఎవరు అనట్లేదు. మీడియానే ప్రూఫ్స్ కావాలి కదా. మీడియానే నిజాన్ని బయటకు తీసేది కూడా, అబద్ధాన్ని నిజాన్ని బయటకు తీసేది మీడియానే. ఎవిడెన్స్ ఉంటేనే ఎవరైనా ఏదైనా నమ్ముతారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఉండడానికి 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు చనిపోయి మా ఇంట్లో అది నా భర్త అది నా పిల్లలు ఆ ఊరు నాదని చెప్పగలుగుతుంది. ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తి పుట్టినప్పుడు ఎన్నో సంవత్సరాలు భూమి కిందికి మిందికి పడుతుంది. పడిన తర్వాత జనాలే పుట్టినప్పుడు నరులే పుట్టినప్పుడు అప్పట్లో ఎట్లా ప్రూఫ్ చూపిస్తారు? ఆనవాళ్ళు మేము అక్కడ చూపించాము, విజయనగరం అని చూపించాము. విజయనగరం చూపించినప్పుడు రావాలి. కానీ మీ ఊరి ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు కదా. ఊరు ప్రజలు నమ్మకం లేదు అని అంటున్నారు. మీకు అది అర్థం మతిసి మతం రాకపోతే దానికి మేము బాధపడలేదు. మీ నాన్నగారు ఎందుకు రావట్లేదు? నాన్నగారు ఊర్లో ఉన్నాడు. అదే ఎందుకు రావట్లేదు? ఆయన సపోర్ట్ చేయట్లేదా? అమ్మగారు సపోర్ట్ చేసినట్టు. ఇప్పుడు ఇంతమంది కూతుర్ని భార్యని ఈ విధంగా అంటున్నప్పుడు ఎవరో ప్రియుడు అని చెప్పి లేకపోతే గత జన్మ వ్యక్తి అని చెప్పి ఇవాళ వచ్చినప్పుడు మీ కుటుంబంలోని మీ నాన్నగారికి తెలియదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటని? నువ్వు నిజంగా ఆయన ఒక్కసారైనా బయటికి రావాలి కదా, నా కూతురు చెప్పేది నిజమని చెప్పి మాట్లాడాలి కదా. మీ కుటుంబ సభ్యులు ఎందుకని వాళ్ళు నీకు సపోర్టివ్ గా ఎందుకు వెనకలేరు? నువ్వు చెప్పేవన్నీ నిజమైతే ఏరి. మా డాడీ ఊర్లో ఉన్నాడు. ఎన్ని రోజులు ఆయన ఊర్లో ఉంటారు? సంవత్సరం నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.